హాయ్. హలో అండి. మేము పార్వతీపురానికి దగ్గరలో ఉన్న సీతానగరంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికైతే వెళ్ళామండి. ఈ మధ్య కాలంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది కదా! మీకు మాక్సిమం తెలిసే ఉంటది. ఈ వెళ్ళే దారిలో చూసారా ఎన్ని రకాల షాపింగ్‌లనమాట. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు గానీ, ఇలా మట్టితో చేసిన వస్తువులు గానీ చాలా బావున్నాయన్నమాట. ఇదిగోండి మొత్తానికి గుడిలోకైతే వచ్చేసాము. చాలా జనాలైతే ఉన్నారు ఇక్కడ. అంటే లక్షవారం పూట ఇక్కడ పూజలు చేస్తారనమాట. ఫస్ట్ మన వినాయకుడి దగ్గర దీపం వెలిగించుకొని తర్వాత గుడిలోకైతే వెళ్ళాము. ఇక్కడేంటంటే ముడుపు కట్టుకొని ప్రత్యేకంగా 9 వారాల పాటు పూజ చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అనే నమ్మకంతో భక్తులు ప్రతి లక్షవారం పూట ఇలా వస్తూ ఉంటారనమాట. ముందైతే గుడికి వెళ్ళేసరికి వెళ్ళడానికి ముందే లోపలికి వెళ్ళడానికి ముందు చుట్టూ 27 ప్రదక్షిణలు చెయ్యాలి అని చెప్పారనమాట. కాబట్టి చూసారా అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఎంతమంది ఉన్నారో. మేము కూడా 27 ప్రదక్షిణలు పూర్తి చేసుకొని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళామనమాట. ముడుపు కట్టిన పూజ అయితే ఇలా లోపల కూర్చోపెట్టి బ్యాచెస్ వైస్‌గా పూజలు చేస్తున్నారనమాట. వాళ్ళకైతే టైం పడతది దర్శనం అవ్వడానికి, పూజ అవ్వడానికి కొంచెం టైం పడతదనమాట. లేదు మామూలుగా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రం ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మనం వచ్చేయొచ్చు. తర్వాత ఈరోజు పూజ అయిన తర్వాత ఎలాగో మనం గుడికి వెళ్తే నాన్ వెజ్ అది ఎలాగో తినము. కానీ ఈరోజు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా లేకుండా తినాలి కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి చేసుకొని తెచ్చుకొని మధ్యాహ్నం అక్కడ తినేసి అప్పుడు వెళ్తున్నారనమాట. చుట్టుపక్కల తోటలు అవి ఉన్నాయి. చాలా బావుంది అనమాట. కోరిన కోరికలు నెరవేరుతాయో లేదో ఇంక అదంతా తర్వాత విషయం గానీ, ముందు స్వామివారిని చూడడం మాత్రం మాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందనమాట. ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం నిజంగా చాలా ఆనందాన్నిచ్చింది.